బాలరాజు సత్యబాబుని చంపారని తెలిసేటప్పటికి ఇంకా కళ్ళుదీరు పడిపోతుంది అనమాట. సరళ కళ్ళుదీరు పడిపోతే ఇంకొక వైపు వచ్చేసి బాలరాజు ఫ్రెండ్ ఉంటాడుగా, ఇంకా బాలరాజు జైల్లో ఉన్నాడని చెప్పి తెలిసి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ కానిస్టేబుల్ సైన్ ఒకటి చేయమని చెప్పి ఫైల్ మీద సైన్ చేయిస్తుంటాడు. సైన్ చేయిస్తుంటే అన్న అన్న అని చెప్పి వస్తాడు. వచ్చి ఏంటన్నా నువ్వు హత్య చేసావా అని చెప్పి అంటే ఏం మాట్లాడకపోతే అదేంటన్నా నువ్వు హత్య చేయడం ఏంటి, నేను నమ్మను అనేటప్పటికి అవును నీ హత్య చేయలేదు అని చెప్పి అంటా ఉంటే అక్కడ పక్కన కానిస్టేబుల్ సైన్ చేయించుకునే కానిస్టేబుల్ ఉంటాడుగా, అంటాడు ఏంటి నువ్వు హత్య చేయలేదా, మరి నువ్వు హత్య చేయకపోతే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వే పొడుస్తున్నట్టు అక్కడ ప్రూఫ్ కూడా ఉంది కదా, నువ్వు హత్య చేయలేదు అంటున్నావు ఏంటి అని చెప్పి అంటాడనమాట. అంటే ఇంకా ఏం మాట్లాడకపోతే ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు బాలరాజు. ఫీల్ అవుతూ ఉంటే అక్కడ ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు నాకు 1 గంట పర్మిషన్ కావాలి, నేను చోరు చూపు చూడాలి సత్యంబాబుని. అంటే ఏంటి చోరు చూపు చూస్తావా అంటే చంపేది నువ్వే, చివరి చూపులు చూసేది నువ్వే, ఇక్కడ మేము ఎట్లా కనిపిస్తున్నావు పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావా అన్నట్టు అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతుంటే లేదు నేను చంపలేదు, నాకు చివరిసారి చూసే అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటే లేదు నేను ఒప్పుకోను అని అట్లా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ తిట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్తో బాలరాజు అంటాడనమాట, నువ్వు వెళ్ళి మన లాయర్ని తీసుకురా, కనీసం స్టేషన్ బెయిల్ అయినా ఇస్తాడా అనేటప్పటికి సరే అని చెప్పి బాలరాజు ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూర్చొని బాధపడుతూ ఉంటాడు బాలరాజు. బాధపడుతూ అసలు ఏంటి ఇదంతా అని ఆలోచించుకుంటూ ఉంటాడు. తన మీద హత్యానేరం పడింది కదా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకొక వైపు వచ్చేసి సత్యంబాబు చనిపోతాడు కదా, ఇంకా సరళకైతే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, అసలు ఏం అర్థం కాదనమాట. ఇంకా లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా అయితే రియల్గా కూడా సత్యంబాబు సరళ ఇద్దరు వైఫ్ హస్బెండ్ కదా, మేబీ అందుకనేనేమో చనిపోయిన అతని పక్కన అంటే సత్యంబాబు పక్కన అయితే వైఫ్ని అయితే పెట్టలేదు. అంటే కొంచెం బాధగా ఉంటుంది కదా ఎవరికైనా, అందుకని ఇది కార్యక్రమం అయిపోయేదాకా వైఫ్ అయితే పక్కకు రాలేదనమాట. ఎందుకంటే రియల్గా కూడా వైఫే కాబట్టి తను చూడలేక నేను ఉండలేనని చెప్పిందేమో మేబీ. తనైతే మొత్తం సరళ లోపల ఉండి బాధపడుతూ ఉంటుంది. ఇంకా చనిపోయిన సత్యంబాబు దగ్గరేమో చెల్లి కావేరి ఉంటుంది, చిన్ని ఇంకా ఉంటారు కదా కూతురు కొడుకు వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. పక్కన కావేరి ఏమో ఆలోచించుకుంటూ ఉంటుంది వాళ్ళన్నతో ఎంత హ్యాపీగా ఉన్నది. వాళ్ళన్న వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నువ్వు బాలరాజు నమ్మొద్దు, బాలరాజు నేను మోసం చేస్తాడు అని చెప్పి అంటాడు కదా, అంటే అది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నేను నీ మాట వినలేదన్నా, నీ మాట వినుంటే ఇప్పుడు నీకు గతి పట్టేది కాదు, నువ్వు చనిపోయేవాడు కదా అని చెప్పి ఆలోచించుకుంటుంటుంది. అంటే తను కొంచెం డౌట్ పడుతూనే ఉంటుంది బాలరాజు మీద, బాలరాజు హత్య చేయించాడేమోనని. చిన్న ఏమో మావే అని చెప్పి ఏడుస్తుంటుంది. వైపు వచ్చేసి బాలరాజుని బయటికి తీసుకురావడానికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వాళ్ళ లాయర్ వస్తాడనమాట. లాయర్ వస్తే మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత బాలరాజుని పిలుస్తాడు. పిలిచి సైన్ చేయమని చెప్పి నేమ్ రాసి సైన్ చేయమంటాడు. సైన్ చేయమని చెప్పి నీకు ఒక 2 hours మాత్రమే ఇస్తున్నాము, 2 hours తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి స్టేషన్కి రావాలంటే వస్తాను సార్ అంటే అంటాడు. ఆవు గనక దూడకి పాలిస్తానని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయినట్టు చెప్తున్నాడు, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి నేను కానిస్టేబుల్ నీతో పాటు పంపిస్తున్నాను, నువ్వు ఎంత మంచిగా ఉన్నాడని చెప్పి పక్కన ఏ మార్పు పాటుకు కూడా ఉండకు, పక్కనే ఉండు, వచ్చేదాకా ఈ 2 hours నువ్వు పక్కనే ఉండాలి బాలరాజు పక్కనే అని చెప్పి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇంకా వైపు వచ్చేసి సత్యంబాబు అంత్యక్రియలు అవి జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే కొడుకు తలకూరు పెట్టాలి కదా, అవన్నీ జరుగుతుంటే ఇంకా వీళ్ళందరూ ఏడుస్తుంటే ఇంకా తీసుకెళ్తారనమాట. దహన సంస్కారాలు చేయడానికి బరియల్ గ్రౌండ్కి తీసుకుపోతారు కదా, అట్లా తీసుకుపోతుంటే అక్కడ మొత్తం ఇంకా గుర్తుకొస్తుంటుంది, టైలరింగ్ షాప్ ఇవన్నీ గుర్తుకొస్తుంటుంది. ఇంకా చితికి నిప్పు అంటించడానికి రెడీ అవ్వబోతుంటే అప్పుడే బాలరాజు వస్తాడనమాట. బాలరాజు వచ్చినప్పుడు ఇంకా చూసి నువ్వు మా నాన్న చంపేశావు అని చెప్పి వీళ్ళు ఇంకా అంటా ఉంటారనమాట. బాలరాజుని బాధ పెడుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి కావ్య ఏడుస్తుంటుంది, అన్నయ్య అని చెప్పి ఏడుస్తుంటే ఇంకా కూతురు ప్లస్ మావయ్య అని చెప్పి చిన్ని ఏడుస్తుంటే వాళ్ళిద్దరిని ఓదారుస్తూ తిని కూడా ఏడుస్తుంటుంది. ఇంకొక వైపు వచ్చేసి అసలు చంపింది ఎవరో తెలుసు కదా వర్మ కూడా చూడటానికి వస్తాడనమాట. ఫస్ట్ వర్మ చూడటానికి వచ్చి ఇంకా అసలు ఏంటి ఎలా జరిగింది, ఇంత ఘోరం ఎవరు చేశారని చెప్పి పరామర్శించడానికి వచ్చినట్టు నాగవల్లి వర్మ ఇద్దరు వస్తారు. పరామర్శించడానికి వచ్చేటప్పటికి కోపంతో ఉంటుంది కావేరి. ఎందుకంటే అసలు యాక్చువల్గా కావేరికి చంపుతానని బెదిరించడం తెలుసు, కానీ చంపింది వర్మ అని చెప్పి తెలియదు అనమాట. యాక్చువల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది తనకి, ఎందుకంటే తన హత్యానేరంలో తన మీద మోపి వైఫ్ హత్యానేరం తన మీద మోపి జైలు పంపించింది వర్మని. మరి అలాంటప్పుడు వర్మ ఎందుకు చంపకేమి ఉండడు అని చెప్పి అది ఆలోచించదు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చనిపోయిన బాధలో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి చితికి నిప్పు అంటిస్తుంటే అప్పుడే వస్తాడు వర్మ. వచ్చి ఏంటి అసలు ఏం జరిగిందంటే బాలరాజు మా నాన్న చంపేశాడు అని చెప్పి చెప్తాడు చందు. అంటే అయ్యో అసలు వాడికి చేతులు ఎట్లా వచ్చినాయి, ఇంత ఘోరం ఎట్లా చేశాడు అని చెప్పి మాట్లాడుతుంటే
ఇంకా చందు చెల్లెలు అంటే సత్యంబాబు కూతురు ఉంటుందిగా, ఇంకెళ్ళి పట్టుకుంటుంది నాగవల్లిని పట్టుకొని బాలరాజు చంపేశాడు అంటే లేదు బాలరాజు ఏం చంపలేదు అంటూ ఉంటుంది. అలా అంటూ ఉన్నప్పుడే అప్పుడే బాలరాజు ఇంకా పోలీస్ వ్యాన్లో వస్తాడనమాట. బాలరాజు వస్తుండేటప్పటికి ఇంకా కోపంగా చూస్తుంటాడు. చందు చెల్లెలు అంటే సత్యబాబు కూతురు ప్లస్ ఇంకా నాగవల్లి కూడా వచ్చి ఉంటుంది కదా, అక్కడ నాగవల్లి వర్మ అందరూ అట్లా చూస్తుంటారు. ఇంకా కూతురు కొడుకమే ఏడుస్తుంటే ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు మా నాన్న ఎందుకు చంపావని చెప్పి చందు అడుగుతాడు. అంటే ఏం మాట్లాడకపోయేటప్పటికి నువ్వు మా నాన్న చంపేసావు, నువ్వు దుర్మార్గుడు అట్లా మాట్లాడుతుంటే అసలు నువ్వెందుకు చంపావు బాలరాజు సత్యంబాబుని అని చెప్పి అడుగుతాడు వర్మ, ఏం తెలియనట్టు ఎరగనట్టు. అలా అడిగేటప్పటికి ఇంకా అసలు నువ్వు ఇంత దుర్మార్గం చేసావు అంటే నేను చంపలేదని చెప్పి అంటాడు బాలరాజు. అంటే అసలు నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు, ఇప్పుడు నువ్వే చంపావు, సాక్ష్యం కూడా ఉంది వీడియో అని చెప్పి అంటాడు వర్మ. అనేటప్పటికి నేను నమ్ముతానని చెప్పి చిన్ని అంటది అనమాట. నేను నమ్ముతాను బాలరాజు హత్య చేయలేదని, నేను సత్యంబాబుని మా మావయ్యని బాలరాజు చంపలేదని నేను నమ్ముతాను అని చెప్పి అంటుంటే నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి అంటది ఎవరు కావ్య. అనేటప్పటికి ఇంకా ఏం మాట్లాడిపోయేటప్పటికి అసలు ఇంత ఇదిగా చంపడానికి నీకు చేతులు అట్లా వచ్చినాయి అట్లా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు వర్మ. అట్లా మాట్లాడుతూ ఇంకా అసలే జరగాల్సిన కార్యక్రమాలను జరిపించండి అనేటప్పటికి ఇంకా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోదామని చెప్పి బాలరాజుని తీసుకెళ్తుంటే అక్కడ పక్క నుంచి అబ్జర్వ్ చేస్తుంటాడు ఎవరో వర్మ నాగవల్లి అబ్జర్వ్ చేస్తూ ఇంకా అక్కడికి వస్తాడనమాట. అక్కడికి వచ్చి అసలు ఎంత దుర్మార్గుడు నువ్వు, ఎట్లా చంపేశావు, అసలు నీకు చేతులు ఎట్లా వచ్చినాయి ఇట్లా చంపడానికి అని చెప్పి పక్క నుంచి మాట్లాడుకుంటూ వచ్చి దగ్గరికి వచ్చి నేను కొంచెం ఒక 5 minutes విడిగా మాట్లాడొచ్చా, అతని మైండ్ సరి చేస్తాను అన్నట్టు, అంటే అతనికి కదా పిచ్చెక్కిందని మైండ్ సరి చేస్తానని చెప్పి అంటే బెదిరించడానికి పక్కన ఉండకూడదు కదా పోలీసులు, అందుకని చెప్పి దూరంగా వెళ్ళమంటే వెళ్ళిన తర్వాత నేను నీకు చెప్పాను కదా ఆల్రెడీ, నిన్ను నీ వైఫ్ని నీ పిల్లల్ని ఎవరిని బతకనేను, సత్యబాబుని కూడా బతకనేనని చెప్పాను కదా, ఎట్లా ఉంది నా షాక్ అనిపించిందా నీకు ఈ ట్విస్ట్ అని చెప్పి అంటాడు. అని ఏంటి నీవే పిల్లల్ని రక్షించుకుంటావా, అయినా నేను నీకు చెప్పాను కదా ఇంతకు ముందులాగా ఫ్రెండ్లీగా ఉందామని చెప్పి, కానీ నువ్వు విన్నావా, నమ్మావా, నమ్మలేదు. చూసావా సత్యంబాబుని హత్య చేసిన నేరం కింద నువ్వు జైలుకి వెళ్ళావు. అయినా ఇప్పుడు ఇంతకుముందు కావేరికి సత్యంబాబు అండుకున్నాడు, ఆ సత్యంబాబు పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా నువ్వు వచ్చేసి ఇంతకుముందు బాడీ గార్డ్ లాగా ఉన్నావు, ఇప్పుడు జైల్లో ఉన్నావు. ఇప్పుడు కావేరికి దిక్కెవరు, కావేరిని చిన్నిని వదలను, చూస్తూ ఉండు, ఇప్పుడు జరిగేది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా నీకు చుక్కలు కనిపిస్తే చూస్తున్నా అన్నట్టు బెదిరిస్తాడనమాట. ఇంకా బెదిరించేటప్పటికి ఇంకా ఏం చేయాలో అస్సలు అర్థం కాదు ఇక్కడ బాలరాజుకి. యాక్చువల్గా నా గెస్సింగ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అంటే సత్యబాబుని చంపింది ఎవరు అని తెలుసుకోవడానికి మళ్ళీ రీఎంటర్ అవుతాడు నిఖిల్. చూద్దాం అది ఏ రోజు అవుతుంది అనేది త్వరలోనే మనకు తెలుస్తుంది.